భువనగరి అనే ప్రశాంతమైన గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతను తన భార్య లక్ష్మి మరియు కొడుకు చింటూతో కలిసి ఊరి మధ్యలో ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. సీతయ్య కష్టపడి పనిచేసే వ్యక్తి. తన కుటుంబాన్ని పోషించటం కోసం కష్టపడి తన పొలంలో పనిచేసేవాడు. భగవంతుడి దయ వల్ల వారి జీవితం సంతోషంగా సాగింది. ఒకరోజు లక్ష్మి సీతయ్య దగ్గరకు వచ్చి, యావండి, చింటూ స్కూల్ వారం రోజుల తర్వాత తెరుస్తారు, కాబట్టి పట్నం వెళ్ళి చింటూకి కావలసిన పుస్తకాలు తీసుకురండి. సరే, నేను రేపు వెళ్ళి పుస్తకాలు తెస్తాను. నాకు ఈరోజు పొలంలో చాలా పని ఉంది అని సీతయ్య చెప్పాడు. రేపు ఖచ్చితంగా Please like and subscribe.